రాజకీయాల్లో గ్లోబరీనా పేరు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల అవకతవకలతో పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థ పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్లోబరీనా సంస్థ కేటీఆర్ కు బినామీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన కేటీఆర్ ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రేవంత్ కు లీగల్ నోటీసులు పంపారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ గ్లోబరీనాపై విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల గందరగోళం, సిబిఎస్ఈ, ఓఎస్ఎం నిర్వహణలో గ్లోబరీనా పాత్రపై చర్చ జరుగుతున్న వేళ తెలంగాణలో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలు నాశనమైన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు కేవలం విమర్శలకే పరిమితమవుతాయా, లేక విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణలో విద్యా వ్యవస్థను, రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన పేరు గ్లోబరీనా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతల్ని ఈ సంస్థకే అప్పగించారు. అయితే ఆ సంస్థ చేసిన సాంకేతిక తప్పిదాల వల్ల వేలాది మంది విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయి. ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో అప్పట్లో దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు గ్లోబరీనా సంస్థపై, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అదే గ్లోబరీనా పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతోంది. పాత గాయాలను, విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతాలను మరోసారి గుర్తుచేస్తూ రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. గ్లోబరీనా వివాదం మళ్లీ తెరపైకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణం. తాజాగా మీడియాతో జరిగిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్లోబరీనా సంస్థ వెనుక ఉన్నది మాజీ మంత్రి కేటీఆర్ఏనని సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థ కేటీఆర్కు బినామీ అని, గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఆ సంస్థకు ఇంటర్ బోర్డు కాంట్రాక్టులు దక్కాయని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలు పోయినా ఆ సంస్థపై గత ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఆ సంస్థ వెనుక కేటీఆర్ ఉండటమేనని రేవంత్ కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే గ్లోబరీనా అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన బినామీ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థతో తనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ప్రతిష్టను దిగజార్చేందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయిస్తారని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు న్యాయపరమైన పోరాటానికి దారితీసింది. కేటీఆర్ లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా గ్లోబరీనా సంస్థపై మరింత దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. గ్లోబరీనా సంస్థకు గత ప్రభుత్వం ఎలా కాంట్రాక్టులు కట్టబెట్టింది, నిబంధనలకు విరుద్ధంగా ఎలా టెండర్లు దక్కించుకుంది అన్న ఫైళ్లను బయటకు తీసే పనిలో పడ్డారు. కేటీఆర్కు ఆ సంస్థతో సంబంధం లేకపోతే నాడు విద్యార్థులు చనిపోయినప్పుడు ఆ సంస్థను ఎందుకు కాపాడారని కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే గ్లోబరీనా వెనుకున్న చీకటి ఒప్పందాల్ని, బినామీల బాగోతాలను ఆధారాలతో సహా బయటపెడతామని సవాల్ విసురుతున్నారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయస్థానంలోనే ఆధారాలు చూపిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ మధ్య గ్లోబరీనా వార్ నడుస్తుండగానే ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. అసలు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల చర్చ జరుగుతున్న సమయంలో సిబిఎస్ఈ తీసుకొచ్చిన ఓఎస్ఎం విధానంలో గ్లోబరీనా పాత్ర ఏంటి? ఈ సంస్థ పేరు దేశవ్యాప్తంగా ఎందుకు మారుమ్రోగుతోంది? లెట్స్ కంటిన్యూ. గ్లోబరీనా వివాదంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి బీజేపీ కూడా ఎంటర్ అయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థను నాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే నెత్తిన పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఆ సంస్థ వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని, ఇప్పుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నిజాలు దాగవని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. నాడు పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే కనీసం సానుభూతి కూడా చూపని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీట్ పరీక్షల గురించి, జాతీయ స్థాయి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థుల ఉసురు తగిలే బీఆర్ఎస్కు ఈ గతి పట్టిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్లోబరీనా సంస్థ పేరు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ఈ సంస్థపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల మూల్యాంకనం కోసం ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఓఎస్ఎం సాఫ్ట్వేర్ నిర్వహణ, సాంకేతిక సహకారం అందించే బాధ్యతల్లో గ్లోబరీనా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఇంటర్ బోర్డు ఫలితాల్లో ఘోరంగా విఫలమై విద్యార్థుల ప్రాణాలు తీసిన సంస్థకు సిబిఎస్ఈ లాంటి జాతీయ స్థాయి బోర్డు కాంట్రాక్టులు ఎలా కట్టబెడుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు నీట్ పరీక్షల పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల వ్యవహారంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఈ గందరగోళంపై కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ని స్తంభింపచేస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలో గ్లోబరీనా లాంటి వివాదాస్పద సంస్థల ప్రస్తావన రావడం కేంద్ర ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విపక్షాలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థల ప్రక్షాళన అత్యవసరమన్న వాదన దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న నీట్, సిబిఎస్ఈ వివాదాల్ని తెలంగాణ రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ని దెబ్బతీసేందుకు గ్లోబరీనా అస్త్రాన్ని వాడుకుంటోంది. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో తెలంగాణలో గ్లోబరీనా రచ్చ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత లాంటి అసలు సమస్యల్ని పక్కకు పెట్టి రాజకీయ పార్టీలు కేవలం ఒకరిపై ఒకరు బురద చల్లుకునేందుకే ఈ అంశాన్ని వాడుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ప్రాణాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో నీట్, సిబిఎస్ఈ ఈ వ్యవహారాలు పక్కన పెడితే తెలంగాణలో పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీల చరిత్ర చాలా చేదుగా ఉంది. గ్లోబరీనా ఎపిసోడ్తో ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు కోల్పోతే, ఆ తర్వాత జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయి. గ్రూప్ 1 లాంటి అత్యున్నత పరీక్షల పత్రాలు కూడా బజార్న పడ్డం అప్పట్లో పెను దుమారం రేపింది. మరి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర నాయకులు తమ సొంత ఇలాకాలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చూద్దాం. తెలంగాణలో పరీక్షల నిర్వహణ అనగానే నిరుద్యోగులకు ముందుగా గుర్తొచ్చేది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ల వ్యవహారమే.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి లక్షలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకున్న అభ్యర్థుల ఆశలపై ఈ లీకేజ్లు నీళ్లు చల్లాయి. ఏకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా పత్రమే లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఒకవైపు గ్లోబరీనా వైఫల్యాలతో ఇంటర్ విద్యార్థులు, మరోవైపు టీఎస్పీఎస్సీ లీకేజీలతో నిరుద్యోగులు. ఇలా గత ప్రభుత్వ హయాంలో విద్యా ఉద్యోగ వ్యవస్థలో తీవ్రంగా దెబ్బతిన్నాయన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు నీటి పరీక్షల లీకేజ్పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పుల్ని సరిదిద్ది పారదర్శకమైన వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా ఆశించిన మార్పులు కనిపించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రాజకీయ విమర్శల కోసం జాతీయ అంశాలను వాడుకుంటున్న నాయకులు రాష్ట్రంలో పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేసేందుకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేంద్రాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఈ పార్టీలకుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్లోబరీనా సంస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి కేటీఆర్ ఇచ్చిన కౌంటర్లు, బండి సంజయ్ విమర్శలు ఇవన్నీ చూస్తుంటే రాజకీయ నాయకులు కేవలం విమర్శలకే పరిమితమవుతారన్నది స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ రాజకీయ మైలేజ్ సాధించేందుకే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు మళ్లీ మళ్లీ కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయి? ప్రభుత్వ బోర్డుల్లో సొంతంగా సాంకేతిక వ్యవస్థల్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు అన్న మౌలిక ప్రశ్నలకు ఏ ప్రభుత్వమూ సమాధానం చెప్పడం లేదు. వ్యవస్థల ప్రక్షాళన జరగనంతకాలం ఇలాంటి గ్లోబరీనాలు పుట్టుకొస్తూనే ఉంటాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాటల యుద్ధం ఎలా ఉన్నా అంతిమంగా నష్టపోతుంది, బలవుతుంది మాత్రం విద్యార్థులే. ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పరీక్షల భవితవ్యాన్ని పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నాయి. మరి రేవంత్, కేటీఆర్ల మధ్య మొదలైన ఈ న్యాయ పోరాటం ఎక్కడికి దారితీస్తుంది? గ్లోబరీనా వెనక ఉన్న అసలు నిజాలు బయటపడతాయా? విద్యార్థుల కష్టానికి భద్రత కల్పించేలా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాయా? ముగింపులో చూద్దాం. ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడంటే అది కేవలం 3 గంటల శ్రమ కాదు, ఏళ్ల తరబడి చేసిన కఠోర సాధన. తల్లిదండ్రుల ఆశలు, వారి భవిష్యత్తంతా ఆ పరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేట్ ఏజెన్సీల ధనదాహం వల్ల ఆ విద్యార్థుల కలలు కళ్ల ముందే ఆవిరైపోతున్నాయి. పేపర్ లీక్ అయిందనో, సర్వర్ డౌన్ అయిందనో, మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లాయనో చెప్పి చేతులు దులుపుకుంటాయి. ఆ విద్యార్థి పడే మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారు? గ్లోబరీనా వైఫల్యాలతో ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు ఈ రాజకీయ నాయకులు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారు? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని ప్రభుత్వాలు వ్యవస్థలో ఉండి ఏం లాభమని సామాన్యులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి అత్యంత సున్నితమైన, గోప్యమైన వ్యవహారాల్ని ప్రభుత్వాలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగిస్తున్నాయి అన్నది అతిపెద్ద ప్రశ్న. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వాలకు సొంతంగా ఒక పటిష్టమైన ఐటీ విభాగాన్ని, సర్వర్లను ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కావాలనే కొన్ని ప్రైవేట్ సంస్థలకు టెండర్లు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కమిషన్ల కక్కుర్తి, బినామీ సంస్థలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే గ్లోబరీనా లాంటి అనుభవం లేని వివాదాస్పద సంస్థలకు పరీక్షల బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేటీకరణ వ్యామోహం వల్లే నేడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ అపహాస్యం పాలవుతోందన్నది నిపుణుల మాట. గ్లోబరీనా వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు న్యాయస్థానాల మెట్లెక్కబోతోంది. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రేవంత్ క్షమాపణలు చెప్పకపోతే కేటీఆర్ పరువు నష్టం దావా వేయడం ఖాయం.
అప్పుడు కాంగ్రెస్ నేతలు కోర్టులోనే గ్లోబరీనాకు సంబంధించిన ఆధారాలు, ఫైళ్లు బయటపెడతామని సవాల్ చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటం ద్వారా గ్లోబరీనా వెనుకున్న అసలు సూత్రధారులెవరో, బినామీలెవరో తెలంగాణ సమాజానికి తెలిపే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం రాజకీయ నాయకుల మధ్య ఇగో క్లాష్గా మిగిలిపోతుందా, లేక నిజాలు నిగ్గుతేలి దోషులకు శిక్ష పడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. గ్లోబరీనా అయినా, నీట్ అయినా, టీఎస్పీఎస్సీ అయినా పేర్లు వేరైనా జరిగే నష్టం ఒక్కటే. అందుకే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇకనైనా బురద చల్లుకునే రాజకీయాలు పక్కన పెట్టి వ్యవస్థల ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి. పరీక్షల నిర్వహణలో 100% పారదర్శకత ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. పేపర్ లీకేజీలకు, సాంకేతిక అవకతవకలకు పాల్పడే సంస్థలపై, వ్యక్తులపై కఠినమైన చట్టాలు తీసుకురావాలి. వారి ఆస్తులు జప్తు చేసి జీవితకాలం జైలు శిక్ష పడేలా చట్టాల్ని సవరించాలి. అప్పుడే విద్యార్థుల కష్టానికి, వారి భవిష్యత్తుకు నిజమైన భద్రత లభిస్తుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ప్రాణాల్ని బలిపీఠం ఎక్కించడం మానుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. గ్లోబరీనా తెలంగాణ విద్యా వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం. ఆ పేరు వింటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికీ వణికిపోతారు. అలాంటి సంస్థ పేరు ఇప్పుడు మళ్లీ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, కేటీఆర్ లీగల్ నోటీసులు, బండి సంజయ్ కౌంటర్లు ఇవన్నీ రాజకీయ చదరంగంలో భాగమే కావచ్చు. కానీ ఈ రాజకీయ క్రీడలో బలైపోతున్నది మాత్రం అమాయక విద్యార్థులే. జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల రచ్చ జరుగుతున్న ఈ తరుణంలోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పరీక్షల నిర్వహణను పెట్టడం మానుకొని పటిష్టమైన ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. రాజకీయ విమర్శలతో కాలయాపన చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా కఠిన చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఈ గ్లోబరీనా లాంటి సంస్థల ఆగడాలకు శాశ్వత చెక్ పడుతుంది.